మహిళలను కోటీశ్వరులు చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండల పరిషత్తులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేములవాడ రూరల్ మండలానికి 9 లక్షల విలువ చేసే చెక్కులతో పాటు అర్బన్ మండలానికి 5,50,000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాజన్న ఆలయానికి 100 కోట్లు ఇస్తామని మోసం చేస్తే నిన్నటి రోజున జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు 42% పెంచడం జరిగిందని తెలిపారు. అసలు కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనకుండా ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంఆర్ఓ విజయ్ ప్రకాష్ రావు, రూరల్ ఎంఆర్ఓ ఎండి అబూబకర్, ఎంపీటీఓ రాజు మల్హోత్రా, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మరి అప్లై చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యంగా ఎల్ఓసి ప్రభుత్వ పరంగా మరి నీమ్స్ హాస్పిటల్ లోపల ఎవరైనా చేరినా కానీ వారికి వెంటనే మరి ఎల్ఓసి అందిస్తూ వారికి ఆర్థికంగా మరి ఎలాంటి డబ్బులు లేకుండా కూడా ఈరోజు ఎల్ఓసి అందిస్తూ పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతున్నటువంటి మరి రాష్ట్రంలో పట్టే ప్రథమ భాగంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ 17 చెక్కులు పంపిణీ చేయడం జరిగినది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఒకటి బీసీ కులగణన చేసి శాస్త్రీయ పద్ధతిలో 42% రిజర్వేషన్ చేయుటకు అసెంబ్లీ తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా అన్న రేవంత్ రెడ్డి గారికి, అలాగే సహచర మంత్రులకు, మరి అలాగే మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు అన్నగారు. ఈరోజు ఎమ్మెల్యే గారు మనకు గత 14 నెలల నుంచి గ్రామాల ఒక 10 నుంచి 20 వరకు చెక్కులు గ్రామానికి చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసీలు కూడా అదేవిధంగా ఇవ్వడం జరిగింది. అదే మన అదృష్టం, మన నియోజకవర్గ అదృష్టం, మన ఎమ్మెల్యే సీనన్న గెలుతుడు మనకు అదృష్టం భావిస్తున్నాం. అదే 10 సంవత్సరాలు ఇట్లాంటి చెక్కులు చూసిన దాఖలు లేవు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెక్కులు ఇన్ని చెక్కులు వచ్చిన దాఖలు 14 నెలలనే ఇన్ని చెక్కులు వచ్చినాయంటే ఇది మనకు గర్వకారణం, మన నియోజకవర్గ గర్వకారణం. మన బీసీ బిడ్డ ఆసీనన్న గెలిచిండు, అందుకే చెక్కులు చేసిండు. అదేవిధంగా అన్ని 8 మండలాలకి సీసీ రోడ్లు గ్రామానికి 10 లక్షల చొప్పున 8 మండలాలకు మండలానికి ఒక 2 కోట్ల 10 లక్షల లెక్క 8 మండలాలకు పెట్టిండు. అవి కూడా పనులు నడుస్తున్నాయి. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకు ఈ ఏసీ వర్గీకరణ చేయడం జరిగింది. వారికి మన అసెంబ్లీ శాసనసభ్యులకు, మంత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రధానంగా 2015 జూన్ 18 రాజన్నను దర్శించుకున్నటువంటి కేసీఆర్ ఆనాటి ముఖ్యమంత్రి
నా లగ్గం ఇక్కడైంది, ఏటా 100 కోట్లు బడ్జెట్లో పెడితే 500 కోట్లని వెనక్కిపోయేది లేదు, రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకొని పోతాను. 2015 తర్వాత వచ్చిన ప్రతి బడ్జెట్లో మనం కళ్ళార్పకుండా అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నోట వేములవాడ రాజన్న ఆలయ మాట నిధులు వెచ్చిస్తారని చెప్పని చూసేవాళ్ళం. 16, 17, 18, 19, 18, 20, 21, 22 ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినా వాళ్ళ మాటలు నీటి మూటలైనాయి, గాలి బుడగలైనాయి. అన్న పైస కూడా వేల రాజన్న ఆలయకి ఇవ్వలేదు, మీరందరూ కూడా తెలుసు. రంగురంగుల బ్రోచర్లోనే వాళ్ళ ఆలయ అభివృద్ధి చూపించారు. చైర్మన్ గెస్ట్ హౌస్ ఛాంబర్లోనే వాళ్ళ ఆలయ అభివృద్ధి చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే 3వ బ్రిడ్జ్ లేకుండా 3వ బ్రిడ్జ్ ఉన్నట్టు మూడో బ్రిడ్జ్పై కారు వచ్చినట్టుగా కూడా చూపించిన సందర్భం మీరు చూసింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడు హోదాలో వచ్చిన తర్వాత రాజన్నను దర్శించుకొని మనం ఏనాడు కూడా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని మాటిచ్చినాం. ప్రభుత్వం వచ్చిన 2023 డిసెంబర్లో అధికారికి వచ్చి 24 బడ్జెట్ పెట్టినప్పుడు 2024-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆలయాన్ని అభివృద్ధి కోసం ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ అన్న సత్రానికి 35 కోట్లు, ఆలయ దేవాలయాన్ని 77 కోట్లతో, పట్టణంలో రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో మన నిధులు మంజూరు చేసుకుని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. నిన్నటి రోజు గవర్నర్ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వారి నోట వేములవాడ ఆలయం దేవాలయ మాట వచ్చింది. 100 కోట్లతో ఇప్పుడే అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నాం. దేవాదాయ శాఖకు 1,90,00,000 190 కోట్లు దేవాదాయ శాఖకు వెచ్చిస్తున్నామని చెప్పినట్టే ఇది మనం ఈ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధిని ఈరోజు రాజన్న భక్తులకు కానీ ప్రాంత ప్రముఖులకు కానీ ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు కులగణ లెక్క తేలిన తర్వాత చూస్తే 56.36% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పి తేలింది. ఇది లెక్క ఈరోజు పక్కన వచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు ఒకవేళ ఈ రాష్ట్రాలను రిజర్వేషన్ పెంచుకోవాలనుకుంటే ప్రామాణికమైన డేటా ఉంటే ముందుకు పొమ్మని చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు మన ప్రామాణికమైన డేటా వచ్చింది కాబట్టి ఆ బిల్లును కూడా రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినాం. మనం కామారెడ్డిలో 42% రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ మనం మాటిచ్చిన వారు. విద్య ఉద్యోగానికి వాళ్ళు చెప్పలేము, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య ఉద్యోగానికి ఇద్దాం, ఈ 3 ఎటువంటి ఈరోజు ఉన్న ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన దానిలో 42% విద్యలో ఉద్యోగాల్లో రాజకీయంగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని ఈరోజు బిల్లు ప్రవేశపెడితే మీ అందరి దీవెనతో వచ్చిన 3 అక్షరాల పదవి అసెంబ్లీలో కూర్చోబెట్టిన నాకు ఆ బీసీ బిల్లును బలపరిచే అవకాశం రావడం నిజంగా ఇది